మిత్రులకు శుభోదయం. ఈ రోజు నుంచి అంటే మే 11 నుంచి జూన్ 9వ తారీఖు వరకు కూడా జనగణనను ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇందుకు గాను మీ ఇంటి వద్దకే ఎన్యూమరేటర్లు వచ్చి సంబంధిత వివరాలను 33 అంశాలకు చెందినటువంటి వివరాలను అధికారులు సేకరిస్తారు. కాగా ఇప్పటికే ఆన్లైన్లో కూడా సైతం ఈ మన జనగణన వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం నిన్నటి వరకు అవకాశం ఇచ్చింది 10 రోజుల పాటు. ఇప్పటికే ఆ వివరాలు నమోదు చేసుకున్న వారు ఉంటే ఆ వివరాలకు సంబంధించి అనంతరం మీ మొబైల్కి వచ్చినటువంటి SMS కోడ్ను మీ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు చెప్తే సరిపోతుంది. అట్లా చేసుకొని వారి కోసం మాత్రం 33 అంశాలకు సంబంధించినటువంటి వివరాలను మీ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఇవ్వవలసి ఉంటుంది మీరు. అయితే ఇందుకు గాను ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంకు వివరాలను కానీ ఇతరత వివరాలను ఇవ్వవలసిన అవసరం లేదు. ముఖ్యంగా 33 అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయి. వీటిలో గృహ సముదాయం, మీ గృహ సమాచారం, మీ గృహం ఎలా ఉన్నది, స్లాబ్ తోటి కట్టిన ఇంట్లో ఉంటున్నారా, పెంకుటిల్లో ఉంటున్నారా, గుడిసెలో ఉంటున్నారా, రెంటెడ్ హౌజ్లో ఉంటున్నారా అనే వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని గదుల్లో మీరు నివసిస్తున్నారు, ఆ ఇంటిలో కిచెన్ ఉన్నదా, కిచెన్ ఉంటే ఆ కిచెన్లో ఎలాంటి వంట చేసేందుకు గాను ఎలాంటి ఇంధనాన్ని LPG వాడుతున్నారా, PNG వాడుతున్నారా, లేకపోతే వంట చెరుకును వాడుతున్నారా, కిరోసిన్ స్టవ్ను వాడుతున్నారా, లేకపోతే గ్యాస్ స్టవ్ను వాడుతున్నారా, లేదా కరెంటు పొయ్యిని వాడుతున్నారా, విద్యుత్ అనేటువంటి వివరాలను పూర్తిగా ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, వారిలో వివాహమైన వారు ఎంతమంది, అవివాహితులు ఎంతమంది, కుటుంబ పెద్ద ఎవరు, మొత్తం ఎంతమంది నివసిస్తున్నారు, పిల్లలు ఎంతమంది, ఎంతవరకు చదువుకున్నారు, వారికి ఏ భాషలు వచ్చు, ఎన్ని రకాల భాషలు వచ్చు, వారు ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఎంతవరకు చదువుకున్నారనేటువంటి వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏ వర్గానికి చెందినవారు మీరు, SCలా, BCలా, STలా, అదర్సా వంటి వివరాలను కూడా ఈ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు మీరు ఇవ్వవలసి ఉంటుంది. వీటితో పాటు మీరు మీ ఇంటిలో ఎలాంటి గృహోపకరణాలు ఉన్నాయి, ఫ్రిడ్జ్, మన ఇతర మనం వాడే రెగ్యులర్గా ఇంట్లో వాడే వివరాలను కూడా ఇవ్వవలసి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా మీ దగ్గర కంప్యూటర్ ఉందా, ల్యాప్టాప్ ఉందా, టీవీ ఉన్నదా, రేడియో ఉన్నదా, మొబైల్ ఫోన్స్ ఉన్నాయా, ఉంటే ఎంతమంది దగ్గర ఉన్నాయి, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర ఎన్ని మొబైల్స్ ఉన్నాయి అన్నటువంటి వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంటికి మీరు ఎలాంటి నీటి వనరులు ఎలా ఉన్నాయి, బోర్ ఉన్నదా, పబ్లిక్ నల్లా ఉన్నదా, మిషన్ బయట నీళ్ళు వాడుతున్నారా, ఒకవేళ వాడితే ఆ నీళ్ళు ఎన్ని రోజులకు వస్తున్నాయి అనేటువంటి సమాచారం కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంటికి సంబంధించిన మురికి కాలువలు ఉన్నాయా, డ్రైనేజీ ఉన్నదా, ఓపెన్ డ్రైనేజీకి వెళ్తున్నాయా అనేటువంటి వివరాలను కూడా పూర్తిగా సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ వివరాలు ఇచ్చేటప్పుడు మీ దగ్గరకు వచ్చే ఎన్యూమరేటర్లకు సంబంధించి వాడి ID కార్డులు చూసిన తర్వాత వారు ప్రభుత్వం నియమించినటువంటి పంపించినటువంటి ఎన్యూమరేటర్లు అయితేనే ఈ సమాచారం మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సైబర్ మోసాలు జరుగుతున్న సమయం కాబట్టి అపరిచిత వ్యక్తులు కూడా ఈ ఎన్యూమరేటర్ల అంటూ వచ్చి సైబర్ మోసాలకు, ఇతరత్ర మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఈ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు ఇస్తే చాలా సులభంగా ఉంటుంది. ఎన్యూమరేటర్లు రావడానికంటే ముందే మీరు ఈ సమాచారాన్ని మీ దగ్గర ఉంచుకుంటే వారికి చెప్పడం సులభం అవుతుంది. ఎన్యూమరేటర్లు కూడా సమాచారాన్ని త్వరగా తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ జనగణన సంబంధించినటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి జూన్ 9వ తారీఖు వరకు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.